మెదక్ జిల్లా అలదుర్గం పరిధిలోని కాగితంపల్లి గ్రామంలో 12 ఏళ్లుగా మద్యపాన నిషేధం పాటిస్తున్నారు. గ్రామంలో ఎవరైనా లిక్కర్ బాటిల్ అమ్మితే 2 లక్షల రూపాయలు జరిమానా విధిస్తామని గ్రామ పెద్దలు ఆంక్షలు విధించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోలేని నిర్ణయాన్ని మెదక్ జిల్లా అల్లాదుర్గం పరిధిలోని కాగితంపల్లి గ్రామం తీసుకుంది. 12 ఏళ్లుగా గ్రామంలో పూర్తిగా మద్యపాన నిషేధం అమలు జరుగుతోంది. మద్యం తాగినా అమ్మినా జరిమానాతో పాటు ఇతర శిక్షలు వేస్తామని అందరూ కలిసి దృఢ నిశ్చయం తీసుకున్నారు. ఒకవేళ అలవాటు ఉంటే మానుకునే వరకు ఇతర గ్రామాల్లో సేవించాలని నిబంధనలు విధించారు. దీనికి గ్రామస్తులందరూ కట్టుబడి ఉండాలని తీర్మానించుకున్నారు. కాగితంపల్లి గ్రామాన్ని ఆదర్శంగా తీసుకొని మరో 3 గ్రామాల ప్రజలు మద్యపాన నిషేధాన్ని పాటిస్తున్నాయి. అప్పాజీపల్లిలో కూడా మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తున్నారు. ఇక్కడ మందు బాటిల్ అమ్మితే 2 లక్షల జరిమానా, సమాచారం ఇచ్చిన వారికి 5,000 నజరానా ప్రకటించుకున్నారు. నేటికి అదే మాదిరిగా మద్యపాన నిషేధం సజావుగా సాగుతుండటంతో నేరాలు తగ్గుముఖం పట్టాయని గ్రామస్తులు అంటున్నారు. మన ఊళ్ళో అసలు మందే దొరకద్దని దుకాణదారుల దగ్గర బంద్ చేపించారు. అమ్మినోళ్లకు 25,000 జుల్మానా, కొన్న వారికి 25,000 జుల్మానా, తాగుతోండు అని చెప్పిన వారికి 5,000 బహుమతి ఇస్తామని కూడా గ్రామస్తులు ఈ విధంగా కట్టుబడి చేశారు. దాదాపు ఏం లేదంటే 13 ఏళ్ళ సంవత్సరాలు దాటి ఇప్పటిదాకా మాత్రం మాట్లాడే నిర్ణయం లేదు. ఏ రాజకీయ పార్టీ వచ్చినా ఏది వచ్చినా అందరూ ఐకమత్యంతో నుండి ఆ మందు నిషేధంలో మాత్రం అందరూ కట్టుబడి ఉండి ఎక్కడ కూడా పెట్టాలే గాని అమ్మాలే గాని అనుకుంటా ఇప్పటిదాకా అయితే బంద్ జరిగింది. నేటి యువత ఎక్కువ శాతం జల్సాలకు అలవాటు పడి వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. గ్రామంలో మద్యం షాపులు లేకపోవడంతో ఆ దిశగా వారి ఆలోచనలు కూడా వెళ్లడం లేదు. బయటకు వెళ్లినప్పుడు వారి పనులు చూసుకొని సమయానికి తమ ఇళ్లకు చేరుతున్నారు. నేటి తరానికి ఆనాటి పెద్దల తీర్మానం ఎంతగానో ప్రయోజనం చేకూర్చింది. గ్రామస్తులందరూ పూర్తిగా తమ పనుల్లో నిమగ్నమవడంతో ఆర్థిక ఇబ్బందులు తగ్గిపోయాయి. సాయంత్రం కాగానే పెద్దలందరూ రచ్చబండ వద్ద కలిసి కష్టసుఖాలు మాట్లాడుకుంటున్నారు. తమ గ్రామం చుట్టుపక్కల ప్రాంతాలకు ఆదర్శంగా నిలుస్తుందని గ్రామస్తులు చెప్తున్నారు. తాగి గొడవ పడడం, మరో బైక్ల నుంచి పడడం, దానివల్ల ఊరందరం కలిసి బంద్ చేయడం జరిగింది. మా గ్రామస్తులం అందరం మీటింగ్ పెట్టి ఈ ఊళ్ళో చాలా గొడవలు, దొంగతనాలు అయ్యట్లా మందు ఎందుకు అవుతుంది అంటే మందు తాగి ఈ దొంగతనాలు అవుతున్నాయని ఊరందరం మీటింగ్ చేసుకొని మత్తు పదార్థం బంద్ చేయించడం. బంద్ చేయించిన నుంచి మా ఊరు ప్రశాంతంగా ఉన్నది. గ్రామ పెద్దల ఆలోచనతో బీజం వేసుకున్న మద్యపాన నిషేధం భవిష్యత్ తరాలకు మార్గనిర్దేశాలుగా మారుతున్నాయి. కాగితంపల్లిని అన్ని గ్రామాలు ఆదర్శంగా తీసుకుంటే రాష్ట్రంలోనూ క్రైమ్ రేట్ తగ్గే అవకాశం ఉంది.